శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధారిస్తున్న మిశ్రమ మాతో ఉంచి నడిపించి దీవించమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు తన ప్రజలకు వెలుగును అనుగ్రహించు ప్రభువై ఉన్నాడు. లెమ్ము తేజరెల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. నేనే లోకమునకు వెలుగై ఉన్నాను అని లేఖనంలో మనం చూడగలం. దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. చీకటిని పారద్రోలి వెలుగులో నడిపింపగలిగినటువంటి ప్రభువు, పాపాంధకార లోకంలో నుండి వెలుగుమయముగా ఉన్నటువంటి ప్రభువు ప్రజలను ఏర్పాటు చేసుకుని తన వెలుగులో నడవాలని ప్రభువు కోరుకుంటున్నాడు. నేను యేసును వెలుగులో నడిచెదను, రాత్రింబగల ఆయనతో నడిచెదను అనే చక్కటి స్వార్థ కీర్తనలో ఒక పాట ఉంది. ఆయన వెలుగులో నడిచినప్పుడు ఆయన మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇక్కడ రాయబడిన మాట, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. దేవుడు ప్రజలను తన వెలుగులోకి నడిపించేవారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, వెలుగై ఉన్న క్రీస్తును వెంబడిస్తూ లోకంలో, సంఘంలో, సమాజంలో ప్రభువుకు మహిమ తెచ్చేవారుగా ఉన్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడైంది నడిపించి దీవించును కాక. ఆమె మహోన్నతుల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానిస్తున్న మిషన్ మాతో ఉంచి నడిపించుకు మహిమ చెల్లించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడైండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.